వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో అల్లం నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మనకి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మనకి ఈ రోజులో ఆ రోజులనే లేదండి, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ అల్లం పచ్చడి కోసం నేను 3/4 కేజీ అల్లం తీసుకుని ఇలా చెక్కు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. చూస్తున్నారండి, వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అల్లంని ఒక మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ తయారు చేసుకోవచ్చండి, లేదంటే అల్లం ముక్కలుగా ఉండిపోతుంది కదా. ఈ విధంగా మెత్తగా ఉండాలి. పచ్చడి కోసం నేను ఇక్కడ పచ్చడి నూనె వేరుశనగ నూనె వాడుతున్నానండి, పప్పు నూనె అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నూనె వేడి చేసుకోవాలండి, బాగా వేడెక్కాలి. వేడి చేసుకుని అందులో 3 వంతులు పక్కన పెట్టేసుకుని 1 వంతులో అల్లం దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్న అల్లంని ఈ విధంగా దోరగా వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ధనియాలు తీసుకుంటున్నాము. మనకి 3/4 కేజీ అల్లానికి 1/4 కేజీ ధనియాలు పడతాయండి. ఈ ధనియాలని మనం దోరగా వేయించుకుని చల్లారబెట్టుకోవాలి. చూసారండి, ఈ విధంగా దోరగా వేగాలి. వేగిన తర్వాత చల్లారబెట్టుకుని మనం పొడి చేసుకోవాలండి, మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 3/4 కేజీ అల్లంకి 1.5 కేజీ బెల్లం పడుతుందండి. అంటే కేజీ బెల్లం వేసుకుని 1/4 కేజీ పంచదార వేసుకోవచ్చు. మనం పంచదార తక్కువ వేసుకున్నా పర్లేదు, 1/4 కేజీ వేసుకున్నా పర్వాలేదు. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మనకి తీగ పాకం వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఇలా సిద్ధం చేసుకోవాలండి. 1 తవుడు కారం, వేయించుకున్న అల్లం తురుము, అలాగే సోలడు ఉప్పు, ధనియాల పొడి, 1/2 కేజీ చింతపండు గుజ్జు, అలాగే మనం పాకం పట్టుకున్న బెల్లం ఈ విధంగా మనం ఇందులో వేసేసుకుని అన్నీ కలిపేసుకోవాలండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు మనం ముందుగా చేసుకుని పెట్టుకున్న గుజ్జు అండి. నేను ఆల్రెడీ గుజ్జు ఎలా తీసుకోవాలో వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు ఇలా కలుపుకుంటుండగా మనం వేడి చేసుకుని పక్కన పెట్టుకున్న నూనె వేసుకోవాలండి. నూనె చల్లారిన తర్వాత వేసుకోవాలి, లేదంటే పచ్చడి కలర్ మారిపోతుందండి. వేడివేడి నూనె అయితే వేసుకోకూడదు. ఈ విధంగా చల్లారి పెట్టుకుని నూనె వేసుకోవాలి. చూసారండి, చక్కగా మనకి పచ్చడి అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఈ విధంగా కలిపిన పచ్చడికి తాలింపు వేసుకుందామండి. ఇక్కడ నేను 1/4 కేజీ వెల్లుల్లి తీసుకుని శుభ్రంగా పొట్టు తీసేసుకుని పెట్టుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారండి, వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని మరో 1/4 కేజీ నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా వెల్లుల్లి వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదండి, వెల్లుల్లి వేసుకుని దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనకి వెల్లుల్లి కలర్ మారాలి, అలాంటప్పుడే అల్లం పచ్చడి నిల్వ ఉంటుంది. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. మనం ఏ రోజుల్లో అయినా పెట్టుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలండి. మెంతులు కూడా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి తాలింపు అనేది. అలాగే ఇందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవి కూడా 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకుని మనం దోరగా వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, చూసారా కలర్ మారింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ తాలింపుని చల్లారిన తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు మనం అంతా కలిసేలాగా తాలింపు కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశలోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మనం ఎంతో ఈజీగా మనం ఇంట్లో అల్లం పచ్చడి రెడీ చేసేసుకున్నామండి. మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి.
చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే. మనం ఇది గాజు సీసాలో నిల్వ చేసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి.